ఐపీఎల్ 2025లో భాగంగా హైదరాబాద్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన 27వ ఐపీఎల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఎస్ఆర్హెచ్ ఊరమాస్ బ్యాటింగ్తో ఉప్పల్లో మోత మోగిస్తే పంజాబ్లో రీసౌండ్ వచ్చింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు జూలు విదిలిస్తే స్కోరు ఎంతైనా ఆ సునామీలో ఎగిరిపోతుంది అని పంజాబ్కు బలంగా పంచిచ్చి మరీ హైదరాబాద్ బ్యాటర్లు చెప్పారు. ఇంత స్కోరు కొట్టినా ఓడిపోవడంతో ఈ షాక్ నుండి పంజాబ్ తేరుకోవాలి అంటే ప్రీతి జింటా ఎవరైనా స్పెషల్ డాక్టర్ను అపాయింట్ చేయాల్సిందే. సాధారణంగా ఊచకోత బ్యాటింగ్, పించ్ హిట్టింగ్ బ్యాటింగ్ చూసుంటాం. కానీ ఊచకోతలో ప్రోమాక్స్ వెర్షన్ ఎలా ఉంటుందో ఈ రోజు అభిషేక్ శర్మ ఐపీఎల్ ప్రపంచానికి పరిచయం చేశాడు. తాను క్రీజులో కుదురుకుంటే ఎంత భయంకరంగా ఉంటుంది అనే విషయాన్ని ఈ మ్యాచ్ ద్వారా అభిషేక్ క్రికెట్ ప్రపంచానికి ఒక స్టేట్మెంట్ పంపాడు. క్రికెట్ ప్రపంచానికి సలార్ దేవర్ ద రైజర్గా అవతరించాడు. దాహంతో ఉన్న ఏనుగు ఒక చెరువుని ఖాళీ చేసినట్లుగా గత కొన్ని మ్యాచ్లుగా పరుగుల దాహంతో ఉన్న అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లు దాహాన్ని తీర్చుకుంటూ పంజాబ్ బౌలర్లకు ఒక పెద్ద అగ్ని పరీక్షగా మారి వైల్డ్ ఫైర్ బ్యాటింగ్తో ఆ జట్టు ఆత్మస్థైర్యాన్ని, వాళ్ల విజయ అవకాశాలను, గెలవాలి అనే ఆశను పూర్తిగా బూడిద చేసేశాడు. సెంచరీ చేసిన తర్వాత ఆరెంజ్ ఆర్మీ విధ్వంసం అంటే ఇలా ఉంటుంది అని సైగ చేస్తూ అభిషేక్ శర్మ పలికించిన హావభావాలు మ్యాచ్కే హైలైట్గా నిలిచాయి. అభిషేక్ శర్మ దెబ్బకు డగౌట్లో ఉన్న రికీ పాంటింగ్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. షాక్లో ఉండిపోయాడు. ఇంత స్కోరు చేసినా ఎలా ఓడిపోయామా అని ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. అభిషేక్ శర్మ అన్స్టాపబుల్ బ్యాటింగ్ దెబ్బకు ఎన్నో రికార్డులు అతడి పరాక్రమానికి గులాం కొట్టి సలాం చేశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ఈరోజు నెలకొల్పిన 171 పరుగుల భాగస్వామ్యం ఎస్ఆర్హెచ్ చరిత్రలో రెండవ అతిపెద్ద ఓపెనింగ్ భాగస్వామ్యంగా నిలిచింది. 185 పరుగులతో వార్నర్, బేర్స్టో జోడీ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 40 బంతుల్లోనే సెంచరీ సాధించి ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 6వ స్థానంలో నిలిచాడు. 30 బంతులతో క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో 141 పరుగులు చేయడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఇండియన్ ప్లేయర్గా అభిషేక్ శర్మ అవతరించాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 10 సిక్సర్లు కొట్టాడు. దీంతో ఒక ఐపీఎల్ ఇన్నింగ్స్లో ఎస్ఆర్హెచ్ తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్గా అభిషేక్ శర్మ నిలిచాడు. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో చేజింగ్లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా కూడా అభిషేక్ నిలిచాడు. దీంతో పాటు ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ రికార్డులతో పాటు మరికొన్ని రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు 245 పరుగుల చేజ్ను చేసింది. దీంతో అత్యధిక స్కోరును చేజ్ చేసిన జట్ల జాబితాలో ఎస్ఆర్హెచ్ 2వ స్థానంలో నిలిచింది. ఎస్ఆర్హెచ్ కూడా ఇదే అత్యధిక చేజ్ కావడం విశేషం. ఈ మ్యాచ్లో మహమ్మద్ షమి 1 వికెట్ కూడా పడగొట్టకుండా 4 ఓవర్లకు గాను 75 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఎక్కువ పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో షమి 2వ స్థానంలో నిలిచాడు. 76 పరుగులతో ఆర్చర్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఈరోజు పంజాబ్ జట్టు 245 పరుగుల స్కోరు చేసింది. ఆ జట్టు చరిత్రలో ఇది 2వ అత్యధిక స్కోరు. పంజాబ్ జట్టు గతంలో కోల్కతా జట్టుపై 262 పరుగులను చేసింది. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు ఓడిపోవడానికి చాలా కారణాలున్నాయి. కీలక సమయంలో ఆ జట్టు మెయిన్ బౌలర్ ఫెర్గుసన్ బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఇక పంజాబ్ జట్టు అత్యంత భారీ స్కోరు చేస్తుంది అని అనుకుంటున్న తరుణంలో ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు నేహాల్ వదేరా, శశాంక్ సింగ్, మ్యాక్స్వెల్ ముగ్గురు కూడా నిరాశపరిచారు. ఇక ఫీల్డింగ్ సమయంలో అభిషేక్ శర్మ ఇచ్చిన 2 క్యాచ్లు నేలపాలు చేయడంతో పాటు ఒక రనౌట్ను కూడా మిస్ చేశారు. ఇన్ని తప్పులు చేసిన తర్వాత పంజాబే కాదు ఏ జట్టు కూడా గెలవలేదు. అందుకే ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు అంత స్కోరు చేసినా దారుణంగా ఓడిపోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు హైదరాబాద్ జట్టు వరుస ఓటములకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఉప్పల్లో పంజాబ్పై సాధించిన ఈ సంచలన విజయంతో హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు మరో 2 పాయింట్స్ సాధించి 4 పాయింట్స్కి చేరుకోవడమే కాదు, టేబుల్లో 10వ స్థానం నుండి 8వ స్థానంకి ఎగబాకింది. ఇక పంజాబ్ జట్టు 5లో 3 ఓడిపోయి అదే 6 పాయింట్స్తో టేబుల్లో 6వ స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తానికి హైదరాబాద్ జట్టు సాలిడ్ కమ్బ్యాక్ ఇచ్చి అందరి నోర్లు మూయించిందనే చెప్పాలి. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టుకు ఓపెనర్లు ప్రియాంషారియా, ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఇద్దరు కూడా దూకుడుగా ఆడుతూ మెరుపు ఆరంభమిచ్చారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయగా ప్రియాంషారియా దాదాపు 300 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి దుమ్ము లేపాడు. వీరిద్దరి దెబ్బకు సన్ రైజర్స్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వీరి దూకుడు చూసిన తర్వాత ఈరోజు పంజాబ్ జట్టు కనీసం 250 స్కోరు చేస్తుంది అనిపించింది. 4వ ఓవర్ ముగిసే సమయానికే
పంజాబ్ జట్టు 66 పరుగులు సాధించింది. దీన్ని బట్టి ఓపెనర్లు ఏ రేంజ్లో ఉతికేశారో అర్థం చేసుకోవచ్చు. మొదటి వికెట్కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 13 బంతుల్లో 277 స్ట్రైక్ రేట్తో 36 పరుగులు చేసిన ప్రియాంశార్య హర్షల్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మొదటి వికెట్ కోల్పోయినా కూడా ప్రభ్సిమ్రాన్ సింగ్, వన్ డౌన్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ కూడా దూకుడుగానే బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ కలిసి 25 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 23 బంతుల్లో 183 స్ట్రైక్ రేట్తో 42 పరుగులు చేసిన ప్రభ్సిమ్రాన్ సింగ్ ఇషాన్ మలింగా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో శ్రేయాస్ అయ్యర్ 200 స్ట్రైక్ రేట్కు తగ్గకుండా ఎస్ఆర్హెచ్ బౌలర్స్ను ఉతికి ఆరేశాడు. మరో ఎండ్లో ఉన్న నేహాల్ వదేరా నెమ్మదిగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. తన సహజ ఆటతీరుకు భిన్నంగా బ్యాటింగ్ చేస్తూ ఇబ్బంది పడిన వదేరా 22 బంతుల్లో 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శశాంక్ సింగ్ 2 పరుగులు మాత్రమే చేసి నిరాశపరచగా ఐపీఎల్ చరిత్రలో బిగ్గెస్ట్ జాక్పాట్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ముచ్చటగా 3 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శశాంక్ సింగ్ని ప్రమోట్ చేసి బ్యాటింగ్ ఆర్డర్లో పైకి పంపడం అనేది బ్యాక్ ఫైర్ అయింది. ఒకవైపు మిగతా బ్యాట్స్మెన్ అవుట్ అవ్వడం ఎలా అని దారులు వెతుక్కుంటూ ఉంటే అయ్యర్ మాత్రం అదరహో అనిపించేలా సొగసైన షాట్స్తో మతిపోగొట్టే బ్యాటింగ్తో హైదరాబాద్ బౌలర్లపై దండయాత్ర చేశాడు. శ్రేయాస్ అద్భుత బ్యాటింగ్ కారణంగా పంజాబ్ జట్టు మధ్య ఓవర్లలో ఎక్కడా రన్ రేట్ తగ్గిపోకుండా స్కోరు చేయగలిగింది. శ్రేయాస్ అయ్యర్ ఊచకోత బ్యాటింగ్ చూసి సెంచరీ లోడింగ్ అని అందరూ అనుకున్నారు. కానీ 36 బంతుల్లో 228 స్ట్రైక్ రేట్తో 82 పరుగులు చేసిన తర్వాత హర్షల్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. డెత్ ఓవర్లలో హర్షల్ పటేల్, కమ్మిన్స్ కొద్దిగా జాగ్రత్తగా బౌలింగ్ చేయడంతో కొద్దిసేపు పంజాబ్ స్కోరు నెమ్మదించినట్లు కనిపించింది. కానీ షమి వేసిన చివరి ఓవర్లో స్టోయినిస్ ఉగ్రరూపం చూపిస్తూ వరుసగా 4 సిక్సర్లు బాది షమీకి కరెంట్ షాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో మార్కస్ స్టోయినిస్ 11 బంతులకు గాను 319 స్ట్రైక్ రేట్తో 34 పరుగులు చేశాడు. 20వ ఓవర్లో షమీ బౌలింగ్లో వరుసగా 4 సిక్సర్లు బాది 27 పరుగులు రాబట్టాడు. చివర్లో స్టోయినిస్ మెరుపుల కారణంగా పంజాబ్ జట్టు 20 ఓవర్లకు గాను 6 వికెట్లు నష్టపోయి 245 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్ల విషయానికి వస్తే మహ్మద్ షమీ అత్యంత దారుణంగా బౌలింగ్ చేశాడు. షమీ సగటున ఓవర్కు 19 పరుగులు సమర్పించుకుని 4 ఓవర్లకు గాను ఏకంగా 75 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. మిగిలిన బౌలర్లు అందరూ సగటున ఓవర్కు 10 పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్లో హర్షల్ పటేల్ ఏకంగా 4 వికెట్లు పడగొట్టి తన స్టామినా ఏంటో రుజువు చేశాడు. ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన ఇషాన్ మలింగా 2 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. కమ్మిన్స్ కూడా వికెట్లు తీయలేకపోవడం జట్టుకు ఇబ్బందిగా మారుతోంది. 246 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు ఈ సీజన్లో మొదటిసారి ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తమ స్థాయికి తగ్గ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మొదటి ఓవర్ నుండే దూకుడుగా హిట్టింగ్ స్టార్ట్ చేసి తమకు అలవాటైన మాస్ బ్యాటింగ్తో దుమ్ము దులిపేశారు. ట్రావిస్ హెడ్ 150 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయగా అభిషేక్ శర్మ మాత్రం 300 స్ట్రైక్ రేట్కు తగ్గకుండా బ్యాటింగ్ చేసి సునామీ సృష్టించాడు. దీంతో హైదరాబాద్ స్కోరు వాయువేగంతో దూసుకెళ్లింది. 5 ఓవర్లు ముగిసే సమయానికే హైదరాబాద్ జట్టు స్కోరు 76 పరుగులకు చేరింది. దీన్ని బట్టి హైదరాబాద్ ఓపెనర్లు ఏ రేంజ్లో హిట్టింగ్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. అభిషేక్ శర్మ మరోసారి 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి తన ఫామ్ తిరిగి అందిపుచ్చుకున్నాడు. పవర్ ప్లే ముగిసిన తర్వాత ఎస్ఆర్హెచ్ దూకుడు తగ్గుతుందేమో అని అనుకుంటే అందుకు విరుద్ధంగా హైదరాబాద్ బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడుతూ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీనికి తోడు పంజాబ్ కీలక బౌలర్ లాకీ ఫెర్గుసన్కు మ్యాచ్ మధ్యలో గాయం అవడం కూడా పంజాబ్ జట్టు కొంప ముంచింది. ఎస్ఆర్హెచ్కు కలిసొచ్చింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఊచకోత ఏ రేంజ్లో సాగిందంటే 10 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 143 పరుగుల భారీ స్కోరు చేసింది. వీరిద్దరి అసాధారణ బ్యాటింగ్ చూసిన తర్వాత ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే హైదరాబాద్ జట్టు గెలుస్తుందేమోనని అనిపించింది. కానీ మొదటి వికెట్కు 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 37 బంతుల్లో 178 స్ట్రైక్ రేట్తో 66 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ చాహల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే అదే ఓవర్లో అభిషేక్ శర్మ సెంచరీని సాధించాడు. హెడ్ అవుట్ అయ్యాక అభిషేక్ శర్మ మరింత భీకరంగా రెచ్చిపోతూ పంజాబ్ బౌలర్లను ఒక ఆట ఆడుకుంటూ చివరి వరకు క్రీజ్లో ఉండి మ్యాచ్ను గెలిపించేలా కనపడ్డాడు. కానీ 55 బంతుల్లో 256 స్ట్రైక్ రేట్తో 10 సిక్సర్లు 14 బౌండరీలతో 141 పరుగులు చేసిన తర్వాత హర్షదీప్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అప్పటికే ఎస్ఆర్హెచ్ గెలుపు ఖాయమైంది. ఇక మిగిలిన లక్ష్యాన్ని క్లాసెన్, ఇషాన్ కిషన్ చివరి వరకు నిలిచి హైదరాబాద్ను విజయ తీరాలకు చేర్చారు. అలా ఉప్పల్లో హైదరాబాద్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది.